From CVC P. Bhavagna 987 to 980 come to us. From main campus, Mariam Masra to Manipal Sasra 468 from girls campus. Next Jonathan Campus, Apti Chandra 467 from girls campus. Come to us. The 438 M. Akshaya from main campus. Jubia Mining 437 from girls campus. Anfa 436 from main campus. Girls campus. Pisha 436 from girls campus. ఇవాళ మనం ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నామంటే కొన్ని మీకు నచ్చటి కొన్ని నచ్చని అన్నింటినీ కూడా మీరు ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముందుగా సెకండ్ ఇయర్ పిల్లలకి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి మరి ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ అరేంజ్ చేసినందుకు, అట్లాగే జూనియర్స్కి అల్ఫోర్స్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను. మరి ఇప్పటి వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్, యాంకరింగ్, ఈవెన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మనం చూస్తున్నాం. జగిత్యాల అల్ఫోర్స్ ఏ రకంగా దూసుకొని ముందుకు వెళుతుంది అనేది ఒక ఐపీలోనే కాకుండా ఎఫ్సెట్లో 22వ ర్యాంక్ తీసుకురావడం చాలా అద్భుతం. అట్లాగే మరి ఐఐటీలో సీట్ సంపాదించినాం. అఫ్కోర్స్ అమ్మాయి మన తెలంగాణ కౌన్సిలింగ్లోని బిఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో జాయిన్ అయింది. బట్ షీ గాట్ సీట్ ఇన్ ఐఐటీ. అంత దూరం వెళ్ళడం ఇష్టం లేకుండా అనంతగిరి హైదరాబాద్లో జాయిన్ అయింది. అంటే ఈ సంవత్సరం చూడండి, మనం ఐఐటీలో కావచ్చు, ఎన్ఐటీలో కావచ్చు, తెలంగాణ కౌన్సిలింగ్ ద్వారా తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో కావచ్చు, అట్లాగే మెడికల్ ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు. అందులో కూడా మన పిల్లలు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ ముందుకు దూసుకొని వెళ్తున్నారు. ఇంకా ఐపీ మార్కుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఇలాంటి కారణంలో మరి మీ అందరికీ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేసిన, జీవితంలో అత్యంత కీలకమైన దశ ఏదైనా ఉందా విద్యార్థి దశలో అంటే ఓన్లీ ఇంటర్మీడియట్. ఎందుకంటే స్కూల్ వరకు 10th వరకు రొటీన్, వెదర్ 8th annual exams రైట్ ఆర్ నాట్, యూ విల్ బి కమింగ్ టు 9th ఒకరోజు బడికి వెళ్ళకపోయినా 10th వచ్చేస్తుంటారు. 10th సగం సగం చదివినా ఈ స్టేట్ సిలబస్ పరీక్షలు అంత సునాయాసంగా ఉంటుంది. పరీక్ష క్వశ్చన్ పేపరే కాకుండా పరీక్ష మూల్యాంకనం కావచ్చు, మిగతా అన్నీ కూడా మిమ్మల్ని ఎలా పాస్ చేసి బయటపడాలన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పటి వరకు పెద్దగా జీవితంలో మనం ఏమైనా సాధించామంటే ఏముండదు. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వరకు చెలికలు లేకుండా వచ్చారు. ఇంటర్మీడియట్లో కూడా మీ ఇష్ట ప్రకారంగా డాడీ నేను ఫలానా కాలేజ్లో జాయిన్ అవుతాను, ఫలానా గ్రూప్ అంటే మీ డాడీ ఫీజు కట్టాడు, నువ్వు జాయిన్ అవుతున్నావు. బట్ రేపు పొద్దున ఇంటర్ తర్వాత డాడీ నేను ఫలానా ఐఐటీ హైదరాబాద్లో జాయిన్ కావాలనుకుంటున్నా, డబ్బు కడతావు అంటే నాన్న ₹1 ఇచ్చినా నేను అక్కడ జాయిన్ చేయలేదు. నీకు మంచి కాలేజ్లో ఇంజనీరింగ్ లేదా మెడికల్ సీట్ రావాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంక్ వస్తాయని మాత్రమే నువ్వు చేయగలవు. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ రొటీన్గా అడ్మిషన్ కాలేవు. ఎంత డబ్బులున్నా కూడా ఒక మంచి కాలేజ్లో నువ్వు సీట్ కొనలేవు. కాబట్టి
ఖచ్చితంగా మీరు బాగా చదివి ఈ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ మంచి సహవాసంతో మంచి బ్రాండెడ్ కాలేజ్లో నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్న 2026 ఫలితాలు నిన్న జోసా కౌన్సిలింగ్ అంటే ఐఐటి జేఈ మెయిన్స్ తర్వాత అడ్వాన్స్కి కౌన్సిలింగ్ ఉంటుంది. ఒకటి ఆ కౌన్సిలింగ్ ఏజెన్సీని జోసా అంటారు, JOSAA అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఆ జోసా కౌన్సిలింగ్ 5 రౌండ్లు పూర్తి అయిపోయింది. అట్లాగే ఫైనల్ రౌండ్ స్పెషల్ రౌండ్ కూడా ఉంటుంది, దాన్ని C7 రౌండ్ అంటారు. నిన్న ఒక రౌండ్ రిజల్ట్స్ వచ్చేసి ఇంకొక రౌండ్ కూడా ఉంది, దాంట్లో పరిపూర్ణంగా ఆ రౌండ్స్ అన్ని క్లోజ్ అయిపోయింది. ఇప్పటి వరకు అల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో చదివిన పిల్లలు 127 మంది చిన్నారులకి మరి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయిన ఐఐటీలు, NITలు, IITలు, సెంట్రల్ యూనివర్సిటీలు ఇలాంటి కాలేజెస్లో 127 మంది సీట్లు రావడం జరిగింది. అందులో ఫస్ట్ టైం మనం టాప్ నెంబర్ 1 ఐఐటి ముంబైలో సీట్ సంపాదించారు ఒక పిల్లవాడు. రెండో ఐఐటి ఢిల్లీలో కూడా 2 పిల్లలకు సీట్లు రావడం జరిగింది. 3వ నంబర్లో ఉన్న ఐఐటి చెన్నై ఐఐటిలో కూడా సీట్లు రావడం జరిగింది. 5th ఐఐటి ఖరగ్పూర్లో 6 పిల్లలకు సీట్లు రావడం జరిగింది. భారతదేశంలోని 8వ స్థానంలో ఉన్న మన హైదరాబాద్లోని ఐఐటి హైదరాబాద్లో కూడా 5 పిల్లలకు సీట్లు రావడం జరిగింది. మరి మన తెలంగాణలో ఉన్న మంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారతదేశంలో 3వ స్థానంలో ఉన్న NIT వరంగల్లో 9 మంది చిన్నారులకు సీట్లు రావడం జరిగింది. భారతదేశంలో 2 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు ఉన్నాయి, ఒకటి హైదరాబాద్, ఇంకొకటి బెంగళూరు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మీరు IIIT విన్నారు. IIIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు 26 ఉన్నాయి భారతదేశంలో. అవి కాకుండా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే IITలు 2 ఉన్నాయి. అందులో నంబర్ 1 హైదరాబాద్, అందులో మన దగ్గర నుంచి 2 పిల్లలు ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకున్నారు. అట్లాగే మరొక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అయిన బెంగళూరులో కూడా ఒక చిన్నానికి ఈసారి అడ్మిషన్ రావడం జరిగింది. అట్లాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయిన టాప్ ఐఐటీలతో సమానంగా భారతదేశంలో పేరున్న ఏకైక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ గురించి అది బిట్స్. ఆ బిట్స్ పిలాని క్యాంపస్లో కూడా ఒక స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్లో సీట్ రావడం జరిగింది. సో ఈ విధంగా ఈ సంవత్సరం మనం అన్ని కాలేజీలో కూడా ఆల్ఫోర్స్ జెండా ఎగిరేయడం జరిగింది. ఒకప్పుడు ఎక్కడికైనా ఐఐటికి వెళ్తా ఉంటే, NITకి వెళ్తా ఉంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారా అనేది ఒక ప్రశ్న పేరెంట్స్ అడిగేవారు. ఇవాళ పరిస్థితి లేదు. ప్రతి ఐఐటిలో, ప్రతి NITలో, ప్రతి IIITలో ఆల్ఫోర్స్ పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, మళ్ళీ మా జూనియర్స్ ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. ఇవాళ NIT వరంగల్లో చూసుకున్నట్లయితే 4 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చూసుకున్నట్లయితే మన పిల్లలు ఆల్ఫోర్స్ వాళ్ళు సుమారుగా 75 నుంచి 80 మంది చిన్నారులు NIT వరంగల్లో ఉన్నారు. ఓన్లీ ఐఐటి ఖరగ్పూర్లో ఆల్ఫోర్స్ పిల్లలు జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు సుమారుగా 30 మంది చిన్నారులు ఐఐటి ఖరగ్పూర్లో ఇవాళ ఉన్నారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు కూడా మరి ఒక సరస్వతి నిలయం ర్యాంకులు నిలయమైన ఆల్ఫోర్స్లో మీరు చదువుతున్నారు కాబట్టి మీరు కూడా ఏదో నేను గాలిలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను, సోసంగా కాలం నడుస్తుంది అనుకోకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. బిఫోర్ ఇయర్ కూడా మన జగిత్యాల ఆల్ఫోర్స్ నుంచి అద్భుతమైన ఫలితాలు మనం సాధించాం. 2024లో 2 సీట్లు వచ్చాయి. 2025లో మనం చూసుకున్నట్లయితే 6 మందికి సీట్లు వచ్చాయి. ఈసారి సుమారుగా 9 మంది చిన్నారులు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇవాళ జాయిన్ కావడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం మన రికార్డుని మనం బ్రేక్ చేస్తున్నాం. ఆల్ఫోర్స్ చరిత్రలో ఇంజనీరింగ్ 22nd ర్యాంక్ ఇంతవరకు రాలేదు, అది ఈ సంవత్సరం మన జగిత్యాల ఆల్ఫోర్స్ నుంచి రావడం జరిగింది. అలాగే ఎఫ్సెట్ బైపీసీ విభాగంలో గతంలో మనకి 16వ ర్యాంక్ ఉంటే ద బెస్ట్ ర్యాంక్ ఎప్పుడు 20 సంవత్సరాల కింద. మళ్ళీ ఈ సంవత్సరం మనం 11వ ర్యాంక్ తీసుకురావడం జరిగింది. బైపీసీ ఎఫ్సెట్లో కరీంనగర్లోని రిత్విక్ అనే అబ్బాయి ద్వారా ఎఫ్సెట్ బైపీసీలో 11వ ర్యాంక్ మనం తీసుకురావడం జరిగింది. ఐఐటి జేఈ మెయిన్స్ పర్సెంటైల్లో లక్ష్మీ హాసిని అనే ఒక అమ్మాయి 99.94% తీసుకువచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో బాలికల్లో నంబర్ 1గా నిలిచింది ఈ అమ్మాయి. మరి ఎన్నో కాలేజీలు ఉన్నాయి, మన ఆంధ్ర కార్పొరేట్ కాలేజ్, ఏ కాలేజీలో కూడా ఒక గర్ల్ అంత బెస్ట్ పర్సెంటేజ్ తీసుకురాలేదు. కాబట్టి మన అమ్మాయి 2 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ పర్సెంటేజ్ తీసుకువచ్చిన అమ్మాయిగా నిలవడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మరి పిల్లలు చాలా అద్భుతమైన ర్యాంకులతో ముందుకు దూసుకొని వెళ్తున్నారు. మొన్ననే వచ్చిన నీట్ రిజల్ట్స్లో కూడా మన స్టూడెంట్కి మీరు
అబ్బాయికి ఉస్మానియా లేదా గాంధీలో వస్తుంది. అంతేకాకుండా ఆయనకు వచ్చిన నేషనల్ ర్యాంక్ తోటి ఆయనకు ఎయిమ్స్లో కూడా సీట్ రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర నుంచి 2 పిల్లలకి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో సీట్లు వచ్చాయి. ఇంజనీరింగ్లో ఎలా అయితే ఐఐటీలు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టాప్ మెడికల్ కాలేజ్ ఏంటి అంటే భారతదేశంలో ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్తుంటారు. ఎయిమ్స్ తర్వాత జిప్మర్ అనేవి వస్తుంటాయి. ఆ తర్వాత మన ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజ్ వస్తుంటాయి. కాబట్టి మన ఎంపీసీ అయినా బైపీసీ అయినా మన టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్లు సాధించినవి కాకుండా మరి మన సిఈసి ఎంఈసి పిల్లలు కూడా 2025లో క్లాట్ ఎగ్జామ్ ద్వారా భారతదేశంలోనే నంబర్ 1 లా కాలేజ్ అయిన నల్సార్ యూనివర్సిటీ మన హైదరాబాద్లో ఉంది. అందులో కూడా ఒక పిల్లవాడికి సీట్ రావడం జరిగింది. కాబట్టి మనం ఒక కోర్సుని, ఒక క్యాంపస్ని లేదా ఇంకా ఏదో ఒక్కదాన్ని మనం ఫోకస్ చేయకుండా అన్ని గ్రూపులని సమానంగా ఫోకస్ చేస్తున్నాం. స్కూల్ స్థాయిలో మనకి సివిల్ సర్వీసెస్ దేశంలో చూసుకున్నట్లయితే అందరూ ఇంజనీర్గా ఎదుగుతున్నారు. కానీ మరి ఎక్కువ సంఖ్య ఈసీ ఎంఈసీ పిల్లలు, అలాగే నాకు సాఫ్ట్వేర్ డాక్టర్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఎంపీసీ బైపీసీ పిల్లలు కూడా యూ కెన్ ప్రిపేర్ సీరియస్లీ ఫర్ సివిల్ సర్వీసెస్. మీరు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ యూనివర్సిటీలో BA ఆనర్స్ చేయొచ్చు, బీకామ్ చేయొచ్చు, లేదా ఒక మ్యాథ్స్ కోర్స్, ఒక హ్యుమానిటీ కోర్స్ కూడా తీసుకోవచ్చు ఢిల్లీ యూనివర్సిటీలో. సైమల్టేనియస్లీ యూ కెన్ ప్రిపేర్ ఫర్ UPSC ఎగ్జామినేషన్ అండ్ యూ కెన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ IAS ఆఫీసర్. కాబట్టి చిన్నారులారా, ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక్కొక్కటి వచ్చేట ఇవాళ కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, రోబోటిక్స్ వెళ్తున్నారు, నావీ అండ్ టెక్నాలజీ వెళ్తున్నారు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వెళ్తున్నారు, అగ్రికల్చర్ సైన్స్ ఇంజనీరింగ్ వెళ్తున్నారు. కాబట్టి ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది అవసరం లేదు. ఇవాళ ప్రతి కోర్సు కూడా చదివితే వాల్యూ ఉన్నది. అల్ఫోర్స్ అల్యూమిని నుంచి ఒక అమ్మాయి లా కంప్లీట్ చేసుకుని జడ్జి పరీక్ష రాయడం జరిగింది. వెంటనే 22 సంవత్సరాల్లోనే అమ్మాయి జడ్జి కావడం జరిగింది. అల్ఫోర్స్ స్టూడెంట్ ఒక అమ్మాయి. కాబట్టి మీరు కూడా లాంగ్ డ్యూరేషన్లో ఉన్న కోర్సెస్ కాకుండా మీరు కూడా లా వెళ్ళొచ్చు. లా తర్వాత వెంటనే మీరు కూడా ఒక జడ్జిగా మీరు వెళ్ళొచ్చు. వల్ల ఒక IAS ఆఫీసర్కి ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో ఒక జడ్జికి కూడా అలాంటి ప్రోటోకాల్ ఉంటుంది. ఒక IAS ఆఫీసర్ మహా అంటే 5 సంవత్సరాలు కలెక్టర్గా ఉంటారు, కానీ ఒక జడ్జి మాత్రం జీవితాంతం జడ్జిగానే ఉంటారు, ఇంకా వేరే ఉండవు. IAS ఆఫీసర్కి బిగినింగ్లో కలెక్టర్గా ఇస్తారు, అనుభవం వచ్చిన తర్వాత కలెక్టర్ నుంచి వేరే ఆఫీసర్గా కన్వర్ట్ చేస్తుంటారు. అంటే IAS జీవితాంతం కలెక్టర్గా ఉన్నారు, హార్డ్లీ 10 years అనుకోండి. వేరేజ్ ఒక జడ్జిగా ఎంపిక అయిన తర్వాత మీరు జీవితాంతం జడ్జిగానే ఉంటారు. కాబట్టి ఇలా ఎన్నో రూట్స్ ఉన్నాయి. ఇవాళ IIT ఇవ్వండి, గురువులు ఏది చెప్పినా మీ యొక్క భవిష్యత్తుకి లేదా భారతదేశం యొక్క భవిష్యత్తుకి మీరే పునాదులో నమ్మి మేము మోటివేట్ చేస్తుంటాం. దాన్ని సరైన మార్గంలో మీరు రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ విజ్ఞప్తి చేసిన ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్లాల్సింది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి థింక్ జెన్యున్లీ, థింక్ ప్రాపర్లీ. మనలో మనం కులాలని, మతాలని, లేకపోతే ఇంకేదో భేదాలు మనలో తీసుకుని వచ్చే ప్రయత్నం మనం చేయకూడదు. సీరియస్గా ఒక స్టూడెంట్గా చదువును మాత్రమే దృష్టి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఉద్యోగం నువ్వు చేయడము, నీవు బ్రతకడమే కాకుండా ఇంకా సమాజంలో ఉన్న కొద్దిమందికి వీకర్ సెక్షన్స్కి, సమాజంలో ఇంకా అనగారిన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో వారికి నేను ఎలా సహాయం చేయాలనే ఒక ఆలోచనతో మీరు ముందడుగు వేసినప్పుడు మాత్రమే మరి మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. లెక్చర్ చెప్పింది వినండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఊరికేనే బాగా చేయడం కాదు, ఏదో ఒక రోజు బేసిక్స్ని మీరు ఖచ్చితంగా ABCD నుంచి మొదలుపెట్టి నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఇది సరైన సమయం. యూ కెన్ టాక్ టు ద లెక్చరర్స్ వెరీ ఫ్రీలీ. మీరు బీటెక్ కానీ MBBS కానీ BScలో జాయిన్ అయిన తర్వాత మీకు ఆ మొమ్మాటానికి డౌట్స్ అడగలేదు. చిన్న చిన్న డౌట్స్ అడగడానికి అక్కడ హెసిటేట్ కావాల్సి వస్తుంది. దట్టు ప్రొఫెసర్స్ ఎవరు కూడా నీకు అర్థమైందా, నేను మళ్ళీ చెప్తాను అనే వాళ్ళు మీకు ఫ్యూచర్లో దొరకరు. ఇంటర్మీడియట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. లెక్చరర్స్ మిమ్మల్ని పట్టించుకొని మరీ మీకు చదువు చెప్పే వయసు ఇది లాస్ట్ ఇంటర్మీడియట్. కాబట్టి ఈ 2 సంవత్సరాలు లెక్చరర్స్ని ఉపయోగించుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. మీ సీనియర్ల పాఠాల్లో నడిచి మీరు కూడా రాబోయే 2027లో మరి మీరు రాబోయే EAMCET, మెయిన్స్, అడ్వాన్స్, నీట్ అన్నింటిలో కూడా అద్భుతమైన ప్రతిభ మీరు కనపరచాలని కోరుకుంటూ ఈరోజు
వెన్నదండగా ఉంటున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. సార్ ఓకే సార్ సార్